కమల్ అభ్యర్థిత్వంపై డిఎంకే అధికారిక ప్రకటన. పొత్తులో భాగంగా ఒక సీటు ఎంఎస్ఎంకు, రాజ్యసభలో ఖాళీగా 8 స్థానాలకు జూన్ 19 ఎన్నికలు జరగనున్నాయి. అంటే మరొక సినిమా ఇండస్ట్రీ నుంచి మరొక ఫేస్ చట్టసభకి వెళ్తుంది. లోకనాయకుడు అంటారు కదా, కమల్ హాసన్ లోకనాయకుడు అని పాట కూడా ఉన్నట్టుగా ఉంది. ఉలగనాయకన్. ఇప్పుడు చిరంజీవి, తర్వాత పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఈ మధ్య విజయ్ ఇంకా ఆయన రంగప్రవేశం చేయాలి రాజకీయాలు. సో ఈ స్థాయిలో ఒక కీలకమైన నాయకుడు వస్తున్నాడు. కాకపోతే పవన్ కళ్యాణ్ ఏమో సనాతన ధర్మం వైపు ఉన్నారు, కమల్ హాసన్ డిఎంకేతో ఉన్నారు. బీజేపీ రాజకీయాలు, ఈ మతతత్వం వీటికి వ్యతిరేకం. ఇప్పుడు ప్రకాష్ రాజుకు పదవేం లేదు, కానీ ప్రకాష్ రాజ్ లాగా కమల్ హాసన్ కూడా ఈ మత రాజకీయాలు కాదు, లౌకిక తత్వం కావాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఆయన పార్టీ పేరు కూడా మక్కల్ నీతిమయం, నీతిగా ఉండాలి అని. కాకపోతే ఈ కాంబినేషన్ కుదరడం మటుకు ఆసక్తికరమే. డిఎంకే పార్టీ కమల్ హాసన్ అకామిడేట్ చేసుకోవడమే కాకుండా ఆయన అసెంబ్లీలో బలపరిచాడు, ఏం తీసుకోకూడదు. అవును, అంతే. ఇప్పుడు అప్పటి నుంచి కుదిరిన ఇక్కడ రవి గారు, చిరంజీవి గారు రాజ్యసభకి వెళ్ళారు, ఇప్పుడు కమల్ హాసన్ గారు రాజ్యసభకి సీనియర్, వాస్తవంగా కొంచెం కొద్దిగా కాస్త అటు ఇటుగా. సో ఈయనకి సినీ గ్లామర్ అవసరమైంది స్టాలిన్ గారికి. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు సనాతన ధర్మ పేరు మీద అటాక్ చేస్తే ఇమీడియట్ గా కమల్ హాసన్ గారు జరుగుతుంది. మీరు చూసారు కదా, మొన్ననే కదా పవన్ కళ్యాణ్ చెన్నైకి వెళ్ళి మొన్న మాట్లాడి వచ్చారు. ఆయన సభలో మాట్లాడారు, ఎన్డీఏ తరఫునే ఉంటాను నేను అని చెప్పారు. వీళ్ళిద్దరి మధ్య కొంత విమర్శ కూడా నడిచింది. విజయ్ కూడా వ్యతిరేకమే. సో ఇప్పుడు తమిళనాడులో సినీ రాజకీయాల మధ్యలో ఈ త్రిముఖ పోటీ ఒకటి జరుగుతుంది. వ్యక్తుల సంగతి అలా ఉంచితే కమల్ హాసన్ హుందాగా ఉండటము, చాలా ఒక స్థాయి కలిగినటువంటి మన తెలుగులో కూడా ఆయన సినిమాలు ఉన్నాయి, చాలా తెలుగులో. అసలు వీళ్ళ ఇప్పుడు శివాజీ గణేశన్ దగ్గర నుంచి చూసుకుంటే మనకు తెలుగు వాళ్ళతో కూడా మమేకమైన నటులు వాళ్ళు. కమల్ హాసన్, విక్రమ్, సూర్య, ఎవరు వీళ్ళ తక్కువ వాళ్ళు కాదు. వీళ్ళ సినిమాలు ఇక్కడ అసలు ఇవే పెద్ద హిట్ అయిపోయి తెలుగు సినిమాలే దెబ్బతింటాయన్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తున్నాడు కాబట్టి మక్కల్ నీతిమయం అన్న పెట్టుకున్నట్టుగా హుందాగా కాస్త లౌకిక ప్రజాస్వామ్య విలువల కోసం ఆయన తగు పాత్ర నిర్వహిస్తారని మనం. సో ఇంకేం బాధ్యత ఇచ్చే అవకాశం ఉంది సార్? అంటే ఆయన వల్ల ఏంటి స్టాలిన్ గారికి, ఆయన ప్రభుత్వానికి భవిష్యత్తులో ఉపయోగం ఉంటుందంటారా ఆయన ఫేస్ వల్ల? తప్పకుండా అండి. ఇప్పుడు సత్యమే శివం అని ఒక సినిమా తీసాడు కదా ఆయన. అవును, తాజ్మహల్ లేకపోయినా ప్రేమ ఉంటుంది, సోవియట్ యూనియన్ కూలిపోయినా కమ్యూనిజం ఉంటుంది అని ఆ సినిమాలో సందేశం. సో ఓవరాల్గా ఒక లిబరల్ ఫేస్, ఒక సెక్యులర్ లిబరల్ ఫేస్. రెండవది యువత, వైవిధ్యం, అభిరుచి, ఇలాంటి వాటి కమల్ హాసన్ ఎంత లేదన్నా అన్ని పౌరాణికాల్లో ఎన్టీఆర్ ఎన్ని రకాల పాత్రలు వేశారు, సాంఘికాల్లో కమల్ హాసన్ అన్ని రకాల దశావతారంతో ఆయన ట్రంప్ వేషం కూడా వేసాడు, బిన్ లాడెన్ వేషం కూడా వేసాడు. అదే ఒక ఫ్యాన్సీ, అదే ఆయన. ఇప్పుడు వాళ్ళందరి కళ్ళలో ఆయన పడబోతున్నాడేమో. ఇప్పుడు మనం టీనేజ్ స్టోరీస్ అంటాం, అప్పుడెప్పుడో మరో చరిత్ర ద్వారానే. మరో చరిత్ర సందేశం ఏంటి? ప్రాంతీయ లేకపోతే మత సామరస్యం, జాతీయ సమైక్యత. సో జాతీయ సమైక్యతకు కమల్ హాసన్ లాంటి వాళ్ళు, రాజ్ కపూర్ అయినా, ఒక అమితాబ్ బచ్చన్ అయినా, ఇలాంటి వాళ్ళు ప్రతినిధులుగా ఉంటారు. మనం వాళ్ళను సరైనటువంటి పద్ధతి, రాజకీయ తేడాలు ఉండొచ్చు అండి, అదే తేడాలు ఉండొచ్చు, కానీ కమల్ హాసన్ రావడం వల్ల ఈ శిబిరం బలపడుతుంది, లౌకిక శిబిరం బలపడుతుంది అని నేను అనుకుంటున్నాను. అసెంబ్లీ ఎన్నికల మీద కూడా ఇది ముఖ్యం. రాజ్యసభకు వెళ్ళటం కంటే తొందరలో అసెంబ్లీ ఈయన కూడా స్టార్ క్యాంపెయినర్ గా మరి ఉంటాడు కదా, ఆటోమేటిక్ గా. చివరి అంశం చూద్దాం రవి గారు. బెంగళూరు గ్లోబల్ రికార్డు, టెక్ రంగంలో బెంగళూరు మరో రికార్డు. బెంగళూరులో